నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. రాజు తన రాజ్యంలోనే పూజింపబడతాడు, కానీ పండితుడు ఏ రాజ్యంలో అయినా పూజింపబడతాడు అని అంటారు. మరి అలాంటి పండితులకి మనం ఇచ్చే గౌరవం ఇదా అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని పాటలు కానీ సినిమాలు కానీ బ్రాహ్మణులు మరీ దారుణంగా విమర్శిస్తూ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా తీసుకోవాలో సమాజం ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అయితే సినిమాల గురించి ఆల్రెడీ వచ్చిన వాటిని ఆల్రెడీ వాటి మీద చర్చ నడిచింది, అయిపోయింది. అయితే ఒక అతను జీడి సారయ్య బాపనోల గురించి ఒక పాట రాస్తూ పండితులను మరీ దారుణంగా తిడుతూ పందికొక్కులు ఇంకా ఏంటంటో మాట్లాడేశాడు. సో ఇలా మాట్లాడడం సమంజసం కాదు అన్నట్టు కూడా ఇప్పుడు మరోసారి చర్చ నడుస్తుంది. అసలు ఎవరు ఈ జీడి సారయ్య, ఎందుకు ఇలా పాడాడు, ఎందుకు ఇలా తిట్టడం వల్ల ఆయనకి ఏమొస్తుంది, అసలు మాట్లాడదాం దీని గురించి డిస్కషన్. దీని గురించి అసలు హిందూ సాంప్రదాయంని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఆయన మీద ఎట్లాంటి చర్చ తీయబోతున్నారనే విషయం మీద పండితులు ఏమనుకుంటున్నారు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సహస్ర. గురుగారు, పండితుల్ని ఈ విధంగా ద్వేషించడం, ఇలాంటి పాటలు రాయడం, అసలు మీరు ఎలా దీన్ని ఏమనుకుంటున్నారు? అసలు జీడి సారయ్యకి పిచ్చుకొక్క కరిచిందనమాట. అందువల్లనే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, వాడు బ్రాహ్మల మీద ద్వేషంతో పాడాడు. పద్యాలు రాసుకోవచ్చు, సాహిత్యం బాగానే అమర్చాడు, కానీ అతను బాపనోళ్ళు చొక్కాలు ఎందుకు వేసుకోరు, బలిసి చొక్కాలు వేసుకోరు అన్నాడు. వాడికేమో లేక చొక్కా వేసుకోలేదంట. అసలు వాడికి విద్యాభ్యాసం చెప్పినటువంటి వాళ్ళు స్కూల్ టీచర్స్ ఎవరికైనా సరే, వాడు చదువుకున్నాడు కదా, అందుకే కదా ఆ పదాలన్నీ కూర్చి రాశాడు పద్యాలన్నీ. అందులో బ్రాహ్మలు ఉన్నారు కదా, బ్రాహ్మణుల దగ్గర నుంచే నేర్చుకున్నాడు. తల్లిపాలు తాగి, ఇటువంటి వాడు తల్లిపాలు తాగి తల్లి రొమ్మనే గుద్దే రకం అనమాట. అందువలన మరి బ్రాహ్మణ్ టీచర్స్ దగ్గర చదివినాడు, వాళ్ళ టీచర్స్నే వ్యంగ్యంగా రాసినట్టు. సాహిత్యం మంచిగా ఉండొచ్చు, అందరినీ ఉత్తేజపరచాలి, అందరినీ ఇది చేయడం కోసం, ప్రాస కోసం రాశానని ఏదో పనికిమాలిన తప్పించుకోవడం కోసం మాట్లాడుతున్నాడు, కానీ తప్పు. ఆ తర్వాత జందెమెందుకు వదలరు అంటున్నాడు. వీడెవడో గొట్టంగాడు వదలమని చెప్పడానికి. అక్కడ ఆల్రెడీ ఆర్య సమాజ్లో దయానంద సరస్వతి బ్రహ్మ సమాజంలో లేనటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని క్యాస్టుల వాళ్ళకి జంధ్యాలు వేసేవారు. ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గంలో ఉన్న జంధ్యాలను తీసేసేవాడు, అందరూ సమానమని. దే ఆర్ రియల్ సోషల్ రిఫార్మర్స్ అంటే వాళ్ళు. వీడు సోషల్ రిఫార్మర్ ముసుగులో ఉన్నటువంటి దొంగ. సోషల్ రిఫార్మర్ ఏంటంటే ఏం చేయాలి, ఆ సొసైటీని రెనోవేట్ చేయాలంటే ఇలా కాదు, ఒక్క మతాన్ని ఒక కులాన్ని ఎప్పుడూ కూడా టార్గెట్ చేసి అనకూడదు. అందువల్లనే అతని మీద బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కేసులు పెట్టినాయి మొత్తం అన్ని చోట్ల కూడా. తర్వాత అందరూ కూడా కష్టపడి పనిచేస్తే అలసిపోతారు. బ్రాహ్మడు పులిహార నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి అలసిపోయానంటాడు అని చెప్పేసి ఓ పాటలో రాశాడు. హారతి ఇచ్చేసి ఇదైపోతాడు, పాలు పెరుగు తాగుతాడు, నున్నగా ఉంటాడు, బజ్జు ఉంటాడు, పొట్టు అది ఇది అని పొట్ట వచ్చేస్తుంది, అది ఇది రకరకాలుగా రాశాడనమాట. కేవలము ప్రజల్ని అతను వ్యూస్ పెంచుకోవడం కోసం, తర్వాత పాపులారిటీని పెంచుకోవడం కోసం అతను చేశాడు తప్ప అతను పండితుడు కాదు. తర్వాత అతన్ని ఏంటంటే మొత్తం బ్రెయిన్ కూడా లేదనమాట అతనికి. నిజంగా తెలివైన వాడైతే మతాల జోలికి కులాల జోలికి వెళ్ళడు. హిందువే కానీ వాడు ఏంటంటే ఏమంటున్నాడు, వాల్మీకి రామాయణం రాశారు కదా అంటే, ఎలా రాశారు, బ్రాహ్మలే అంతా వాల్మీకి రామాయణం రాసేసుకొని చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మలే. వాల్మీకి ఆదివాసి, అడవుల్లో ఉన్న ఆదివాసికి అప్పుడు చదివే లేదు. ఆయన వాల్మీకి రామాయణం, ఆయన వాల్మీకి అవడం ఏంటి, రాయడం ఏంటి, అంతా బోగస్ అని రామాయణాన్ని కూడా వాడు దాని మీద కూడా రామాయణాన్ని మీద కూడా విమర్శిస్తున్నాడు. అంటే ఇటువంటి వాడిని మనం పిచ్చుకొక్క బోన్లో ఎక్కిచ్చేసి తీసుకెళ్ళి బ్రూ క్లాస్లో జాయిన్ చేసేసి ఇంజక్షన్లు పెద్ద డాక్టర్ సమీరా అని ఖమ్మంలో ఉందన్నమాట, వెటనరీ డాక్టర్. ఆమె చేత పెద్ద ఇంజక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజక్షన్స్ ఇచ్చేయాలి. ఎలా అంటే మామూలు మనుషులకి ఇచ్చే ఇంజక్షన్స్ చిన్న సిరంజలు సరిపోవు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మామూలు కామను, ఎంత పట్టించుకోకూడదు. పండితులు మాత్రం ఏంటంటే వీడిని పిచ్చోడి కింద చూసి వదిలేశారు. కేసులు పెట్టేవాళ్ళు బ్రాహ్మణ సంఘాలు ఊరుకోవు కదా, పెట్టారు. అయితే తనను నిజమైన తెలివైనడైతే క్షమించండి, నాకు ఇలా అయిపోయిందని క్షమాపణ అడిగి వెళ్ళిపోవాలి. దమ్మున్న నిజమైన కవి అయితే. వాడికి అది లేదు. అది లేకుండా వాడు నేను సోషల్ రిఫార్మర్లా బిల్డప్ ఇస్తున్నాడు, అందుకే అందరి చేత తన్నులు తింటున్నాడు అనమాట. బొక్కలు విడగొడతానన్న అన్నారు పండితులంతా. సిగ్గు శరం లేదు వాడికి. కాబట్టి ఇటువంటి సారాయిలు మామూలుగా పుడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సాహిత్యం అనేది ఎలా ఉండాలా, సాహిత్యం ముఖే సరస్వతి. చదువు ఒక డబ్బు సొమ్ము కాదు.
ద్వేషంతో ఉన్నాడు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు పరిపాలిస్తున్నారా? కాదు. అప్పట్లో బ్రాహ్మణుల టీచర్స్లో, టీచింగ్ కమ్యూనిటీలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండడం వల్ల వీడికి చదువులు వచ్చినాయి. వేదము ఇవన్నీ కూడా, పురాణాలు ఇవన్నీ నేర్పింది బ్రాహ్మణులు. వాళ్ళే లేకపోతే ఇవన్నీ కూడా నేర్పరు. అయితే ఇప్పుడున్నటువంటి అధికారులు ఇతర వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు ఉన్నారు. వీడేమంటాడు రివర్స్లో, బ్రాహ్మలే ఉన్నారు మొత్తం అంతా. బ్రాహ్మణులు అడుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు. బ్రాహ్మణ రాజ్యాలే పోయినాయి. బ్రాహ్మణుల అగ్రహారాలే పోయినాయి. పాపం వాళ్ళ బాధల్లో వాళ్ళేదో ఉంటే పండితులంతా కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు తన టాలెంట్ ముఖ్య సరస్వతి అన్నారు. సరస్వతి ఎలా ఉండాలంటే క్యాస్టులతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ సంబంధం ఉండదు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని ముస్లిం అయినా సరే మనం గౌరవించామా లేదా? బికాస్ అతను శాస్త్రవేత్త. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బ్రాహ్మణ కాదు కదా. మా కాలేజీలో, రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆయన లెక్చరర్గా వర్క్ చేశాడు, ఆర్ట్స్ కాలేజీలో. మరి ఆయన మనం గౌరవించట్లేదా? తర్వాత అబ్దుల్ కలాం గారిని గౌరవించట్లేదా? బ్రాహ్మణులనే గౌరవిస్తున్నారా? విశ్వనాథ కవి సార్వభౌముడిని ఆయన్నే విశ్వనాథ సత్యనారాయణ గౌరవిస్తున్నారా? లేదు కదా. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి బ్రాహ్మడు కాదు, అయినా సరే మనం ఆయన గౌరవించట్లేదా? అద్భుతంగా జ్ఞానపీఠ అవార్డులే సంపాదించాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు, రాముడు లేదు, కృష్ణుడు లేడు, రాముడు చచ్చిపోయాడు, కృష్ణుడు సరయూ నదిలో కలిసిపోయాడు, కృష్ణుడు చచ్చిపోతే ఆయన శవాన్ని వారం రోజులు కుళ్ళిపోయింది. ఇలాంటి పనికిమాల వెధవలందరూ వచ్చి చెప్తా ఉంటారనమాట. వీళ్ళకి పురాణాలు తెలీదు, శాస్త్రాలు తెలీదు, వేదాలు తెలీదు. కనీసం వాళ్ళ మాస్టర్లు, అసలు ఫస్ట్ వీడికి చదువు చెప్పిన మాస్టర్లను అందరినీ తన్నాల. ఇటువంటి వెధవలందరికీ చదువు చెప్పిన మాస్టర్లు ఉంటారు చూడు, వాళ్ళని ఒక రూమ్లో వేసి బాధేయాలన్నమాట. ఎందుకంటే నా శిష్యుడు వాళ్ళు చచ్చిపోయి ఉంటారు ఇప్పటికి కొంతమంది. ఇటువంటి వెధవగా మేము పాఠాలు చెప్పామని చెప్పి బాధపడుతూ ఉంటారు. అండ్ ఇంకా పైగా సెక్షన్స్ చెప్తున్నాడు. 19 సెక్షన్ 20 ప్రకారం భావ ప్రకటన ఉంది. భావ ప్రకటన కాడికి బొంద. భావ ప్రకటన అంటే ఇతర కులాలని, ఇతర మతాలని, ఇతర దేశాలని విమర్శించకుండా చెప్పగలగాలి, రంజింపజేయాలి. నీలో ఒక కవి ఉంటే సృజనాత్మకతను తీయాలి. ఒక ఇన్నోవేటివ్గా, ఒక క్రియేటివ్గా ప్రజలందరి, నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు వీళ్ళంతా రంజింపజేయలేదా? వీళ్ళంతా బ్రాహ్మలా? కాదు. మరి అలా చేయాలి. కాబట్టి సారయ్య ఎంకరించి అయినా సరే మరి సారయ్య మీద పద్యాలు రాశారు తిడుతూ. సిగ్గుశారం లేదనమాట వీళ్ళకి, ఎవరికి సారయ్యకి. అంత పండితుల చేత తిట్టించుకునే ఎందుకు ఇతనికి అంత బతుకు? కాబట్టి అతను కవి కాదు, ఏమీ కాదు. అతనిది సాహిత్యము కాదు, భ్రష్టు పట్టిన సాహిత్యం అది. కాబట్టి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఖండించి వీళ్ళందరినీ కూడా వెలివేసేసారు. ఆ సాహిత్యం, ఆ వీడియోలు మనం చూడకూడదనమాట. అట్లాంటి వేస్ట్ ఫెలోస్కి ఇచ్చేయడం, ఆధార్ కార్డ్ బ్లాక్ చేసేయాలండి అంటూ వాడికి. ఆ అమ్మాయి ఎవరో శివజ్యోతి ఇచ్చుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అని అనగానే, తిరుపతి ప్రసాదం అని అనగానే యూట్యూబర్ని ఎలాగైతే ఇచ్చేస్తారో, ఆ అమ్మాయిది కాదు కానీ వీడి ఆధార్ కార్డ్ బ్లాక్ చేసేయాలి. వీడి చదువు చెప్పిన డిగ్రీ క్యాన్సిల్ చేసేయాలి. యూనివర్సిటీ హ్యాస్ ద ఎవ్రీ రైట్ టు క్యాన్సిల్ ఇస్ సర్టిఫికేట్. ఆ సంగతి వీడికి తెలీదు. చదువుకున్నటువంటి వీడి డిగ్రీ, వీడికి ఏదైతే చదివిందో యూనివర్సిటీ ఇట్లాంటి అసాంఘికమైనటువంటి పనులు చేస్తున్నాడు, ప్రజలకు ఇబ్బంది పెట్టే ఇది చేస్తున్నాడు అన్నప్పుడు వీడి డిగ్రీ క్యాన్సిల్ చేసి గాడిదికి తెలీదు. ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా.